పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజు ఠాకూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీడీకే 11వ బొగ్గు గనిపై ప్రచారం నిర్వహించిన రాజ్ ఠాకూర్ కార్మికుల సమస్యలు పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గడీల పాలన అంతం చేసి సింగరేణిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాలకులకు బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు పారదర్శకంగా జరగాలని అన్నారు. ఓపెన్ కాస్ట్ గనుల వద్దుంటూనే ఈ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ బొందలగడ్డగా చేశారని మండిపడ్డారు. చివరకు సింగరేణిని సైతం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆ విషయాలు అన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్మిక బంధువులందరినీ కలిసి ఆశీర్వదించాలని ఒక అవకాశం ఇవ్వాలని అందరూ కూడా అభ్యర్థించారు. విశేష స్పందన ఖచ్చితంగా ఒక అవకాశం. ఈరోజు గడిలపాలన పోవాలి, సింగరేణిని కాపాడుకోవాలంటే ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే మమ్మల్ని మా జీవితాలని ఎక్కువగా చేయాలనుకుంటున్నా వారికి తగిన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. ఇవాళ బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ రావాలంటే ఇలా పొరపాటుగా మా ద్వారా అధికారంలోకి వచ్చి మమ్మల్ని అంచివేసే ఈ యొక్క దొరల పరిపాలన, వాళ్ళ వారిసుల పరిపాలన నుంచి తప్పియాలి, ఖచ్చితంగా మార్పు రావాలని చెప్పి వారందరూ కూడా భావిస్తేయాలి. అదే మాదిరిగా మేము నిరంతరం పోరాటం చేస్తాం. సింగరేణి కార్మికుడికి అనేకమైనటువంటి అవమానాలు జరుగుతాయి. వారికి రక్షణ లేదు. ఇలా వాళ్ళ యొక్క ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పనిచేసే వాళ్ళకి ఇప్పటికి కూడా సేఫ్టీ విషయంలో డిపెండెంట్ ఉద్యోగాల్లో ఉన్నతమైన చదువులు చదివి ఈ ప్రాంతాల్లో తండ్రి మీద గౌరవంతో ఒక మాతృ సంస్థ సింగరేణిలో మా జీవితం అని చెప్పి పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి తగినటువంటి వాళ్ళ స్థాయిలో ఉన్న వారికి ఉద్యోగాలు రాకపోవడం, అదే మాదిరిగా వారిని అగౌరవపరచడం, వాళ్ళని అవమానపరచడం, తర్వాత వారికి